వీళ్ళందరూ వెయిట్ చేస్తారు అందరు బస్సుల గురించి అయితే చూడండి జనాలు అయితే ఎట్లున్నారో చూడండి రైట్ సైడ్ బిల్డింగ్లు అయితే ఎట్లా ఉంటాయో శంషాబాద్ పికప్ కూడా అయిపోయింది జర్నీలో ట్రైన్ భోగి అయితే వస్తున్నది ఆ ఆటో మీద అయితే చూడండి కొటేషన్ అయితే చాలా బాగా రాసింది మరి ఇలా ఆగినప్పుడు అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకు ఎదురుగా వస్తుంది చూడు జాస్ అరే నిద్రలో పోయినట్టు మనోడు అవతలకి ఇక్కడ నుంచి రైట్ పోతే మంత్రాలయం అన్న ఈ ఊరు పేరు వచ్చేసి రాళ్లదొడ్డి అంట రోడ్ అయితే చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నదో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం జేఏఎస్ ట్రావెల్స్ లో అయితే జర్నీ చేయబోతున్నాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే హైదరాబాద్ టు ఆదోని అయితే జర్నీ చేస్తున్నా చూసారు కదా ఇంటీరియర్ ఎట్లా ఉందో న్యూ బస్సు దామోదర్ బాడి బ్రాండ్ న్యూ బస్ అయితే ఇది ఇంటీరియర్ అయితే చూడండి చాలా బాగుంది ఈ రోజు అయితే నేను ఈ బస్ లో అయితే జర్నీ చేస్తున్నాను హైదరాబాద్ టు ఆదోని వయా కర్నూలు ఎమిగ్నూర్ ఆదోని ఫుల్ వీడియో అయితే చూద్దాము ఇప్పుడు మనము ఈ నైట్ అంతా బస్ జర్నీ అయితే చేద్దాం అట్నే ఇక్కడ నాంపల్లి స్టేషన్ ముంగట నాంపల్లిలో అయితే మనది ఆఫీస్ అయితే ఉంది 1273 పిల్లర్ నెంబర్ జాస్ ట్రావెల్స్ ఆఫీస్ కూడా ఉంటుంది చూడండి ఇదే మన జాస్ ట్రావెల్స్ హైదరాబాద్ టు ఆదోని ఇక్కడైతే మనం టికెట్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు నాంపల్లి స్టేషన్ ఆపోజిట్ లోనే ఉంటది ఇక్కడ ఈ బండికి మీరే మేనేజర్ ఇక్కడ వచ్చేసి జాస్ ట్రావెల్స్ హుసేన్ బాషా అన్న పేరు ఈ బస్ కి అయితే ఇక్కడ మేనేజర్ మీకు టికెట్లు కావాలన్నా ఏం కావాలన్నా నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాము ఇక్కడ నాంపల్లి స్టేషన్ ముంగట అన్నని కలిస్తే చాలు మీకు ఏదైనా లగేజ్ గానీ టికెట్ గానీ ఏదైనా ఉంటే అన్న చూసుకుంటాడు ఇక్కడ హాయ్ చెప్పండి అందరు హాయ్ అన్న జేఏఎస్ ట్రావెల్స్ కొత్తగా ఓపెన్ చేశాము ప్యాసింజర్ సహకారంతో సహకరించాలని చెప్పి మంచిగా నడిపించాలని సంస్థలో ఉండేవాళ్ళు మళ్ళీ అన్ని విధాలుగా కలిసిమెలిసి చూసుకుని వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ రోజు అయితే మనం రాజన్నతో అయితే జర్నీ చేస్తున్నాం రాజన్న ఆదోనినా ఆదోని రాజన్న పైలట్ అన్నతో అయితే జర్నీ చేస్తున్నాం అన్న మీ పేరు సిద్ధు అన్న హెల్పర్ ఇద్దరితో అయితే ఈ రోజు మా జర్నీ చాలా హ్యాపీగా ఉంటది ఎంజాయ్మెంట్ నాంపల్లి నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాం మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నాంపల్లి నుంచి నెక్స్ట్ లకడికపుల్ ఖైరతాబాద్ పంజాగుట్ట ఇట్లా అయితే వెళ్తుంది మన బస్సు ఇప్పుడే నాంపల్లి దగ్గర అయితే స్టేషన్ దగ్గర ఉన్నాం మనము నాంపల్లి స్టేషన్ నుంచి వెళ్తున్నాము మన పికప్ పాయింట్స్ అయితే చూసుకోవచ్చు స్టార్టింగ్ వచ్చేసి నాంపల్లి లకడికపుల్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ ఎర్రగడ్డ భరత్ నగర్ మూసాపేట్ కూకట్పల్లి వివేకానంద నగర్ కూకట్పల్లి కేపీహెచ్పి కూకట్పల్లి జైంట్యూ నిజాంపేట్ మియాపూర్ కొండాపూర్ గచ్చిబౌలి శంషాబాద్ ఇప్పుడైతే మనం లకడికపుల్ కి వచ్చినాం వచ్చేసి ఇక్కడ పాయింట్ ఉంటది లకడికపుల్ ఏడా మన పాయింట్ మెట్రో స్టేషన్ పాయింట్ నంబర్ 1218 లకడికపుల్ పాయింట్ ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి పంజాగుట్ట మన రాజన్న అయితే డ్రైవ్ చేస్తుండు మన హుసేన్ అన్న పికప్ చేస్తుండే పికప్ మెయిన్ ఇక్కడ నెక్స్ట్ పికప్ పాయింట్ కి అయితే వచ్చేసినాము పంజాగుట్ట పికప్ పాయింట్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 1111 అక్కడ మన పాయింట్ అయితే ఉంటది బజాజ్ ఎలక్ట్రానిక్స్ మనం అయితే దాటేస్తున్నాం ఇక్కడ మనకు పికప్ ఇప్పుడైతే ఎవరు లేదు ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ అయితే చూడండి పంజాగుట్ట పిఎస్ ఇది లెఫ్ట్ సైడ్ మనం సిగ్నల్ లో అవుతున్నాం ఇప్పుడు 1083 స్మార్ట్ బజార్ ఇదే బిగ్ బజార్ అంటారు ఈడొక పికప్ పాయింట్ అవుతున్నది మనకు నెక్స్ట్ వచ్చేసి మైత్రివనం మెట్రో కింద అయితే ఉంటది ఇప్పుడే అమీర్పేట్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసినాం మెట్రో కింద ఉన్నాం మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ సిగ్నల్ లో అయితే ఉంటది మన నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ ఎస్ఆర్ నగర్ కి అయితే వచ్చేసినాం మనము ఎస్ఆర్ నగర్ పిల్లర్ నెంబర్ 1028 దగ్గర అయితే ఉంటది మన పికప్ పాయింట్ ఇక ఇదే మన పికప్ పాయింట్ ఇక్కడ అయితే ఏం లేరు ఇప్పుడు కస్టమర్స్ ఈఎస్ఐ దగ్గర ఉన్నారు డైరెక్ట్ ఈఎస్ఐ కి వెళ్తాం చూడండి ఇవన్నీ ఇక్కడ రాయలసీమ వెళ్లే బస్సులే అన్నట్టు ఇవన్నీ బస్ స్టాప్ దగ్గర ఉంటది పికప్ ఇక అన్ని ఇట్లా పికప్ చేసుకుంటాం 1019 నెక్స్ట్ ఈఎస్ఐ పికప్ వచ్చేసి 99 పిల్లర్ నెంబర్ అక్కడ అయితే ఉన్నది మన పాయింట్ ఈఎస్ఐ కి అయితే వచ్చేసినాము 992 ఇగో ఇదే ఈఎస్ఐ రైట్ సైడ్ వచ్చేసి ఈఎస్ఐ హాస్పిటల్ మన దగ్గరకు వచ్చి 992 దాటేసినాం ఇక్కడ అయితే ఏమి ప్యాసింజర్స్ అయితే ఏం లేరు ఇప్పుడైతే ప్రస్తుతం ఎర్రగడ్డకి అయితే వచ్చేసినాం ఎర్రగడ్డ వచ్చేసి 10:30 మన టైమింగ్ రైట్ టైం లోనే ఉంది మన బండి అయితే ఇక్కడ నుంచి కరెక్ట్ రైట్ టైం ఉంటది ఎందుకంటే ట్రాఫిక్ ఉంటది కాబట్టి మనం స్టార్ట్ అయిన నుంచి ఎవ్రీ పాయింట్ రైట్ టైం అయితే పికప్ ఉంటది మనకి ఎర్రగడ్డ అయితే వచ్చేసినాం ఎర్రగడ్డ మెట్రో అయితే దాటుతున్నాం నెక్స్ట్ వచ్చేసి భరత్ నగర్ తర్వాత మూసాపేట్ వై జంక్షన్ ఇవి అయితే ఉంటాయి మన పికప్ పాయింట్స్ నెక్స్ట్ వచ్చేసి భరత్ నగర్ పాయింట్ వచ్చేసి శశికళ థియేటర్ దానికి ముందైతే ఉంటది మన పికప్ పాయింట్ టువార్డ్స్ మియాపూర్ రోడ్ లో అన్నట్టు పిల్లర్ నెంబర్ వచ్చేసి 907 శశికళ థియేటర్ దాని ముంగట మన పికప్ పాయింట్ వచ్చేసి ఏసియన్ లక్ష్మీకళ సినీ బ్రైట్
నెక్స్ట్ పికప్ పాయింట్ వచ్చేసి మూసాపేట్ వై జంక్షన్, చెన్నై సిల్క్స్ ముంగట అవుతున్నది, పిల్లర్ నెంబర్ 866. మనం మూసాపేట్ వై జంక్షన్ లో చెన్నై సిల్క్స్ లెఫ్ట్ సైడ్ ఉంటది. బంద్ అయిపోయింది చూడండి చెన్నై సిల్క్స్. ఇదే మన 866 పిల్లర్ నెంబరు. చెన్నై సిల్క్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి కుక్కట్పల్లి. నెక్స్ట్ కుక్కట్పల్లికి అయితే వచ్చేసినాం. కుక్కట్పల్లి వచ్చేసి ఓమ్ని హాస్పిటల్, పిల్లర్ నెంబర్ వచ్చేసి 799. 799 దగ్గర అయితే మన పికప్ పాయింట్ ఉంటుంది, ఆపోజిట్ ఓమ్ని హాస్పిటల్. చూద్దాం ముంగట 799 పిల్లర్ నెంబర్ కూడా చూపిస్తాను. సిగ్నల్ దాటంగా మెట్రో దాటేసి మెట్రో కూడా ఓమ్ని హాస్పిటల్ కుక్కట్పల్లి అని ఉంటుంది చూడండి. వచ్చేసినాం 70805. ఇది మన పికప్ పాయింట్. పిల్లర్ నెంబర్ వచ్చేసి 799. ఇగో ఇదే మన పికప్ కూడా ఇదే. మనమైతే వచ్చేసి వివేకానంద నగర్ పికప్ పాయింట్ దగ్గర అవుతున్నాం. రామ్దేవ్ హాస్పిటల్, ఇగో లెఫ్ట్ సైడ్ రామ్దేవ్ హాస్పిటల్. పిల్లర్ నెంబర్ వచ్చేసి 777. ఇదే మన పికప్ పాయింట్. రామ్దేవ్ హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి కుక్కట్పల్లి కేపీహెచ్పి కూడా చూస్తాం. ఆ కేపీహెచ్పి పిల్లర్ నెంబర్ 744 మెట్రో స్టేషన్ కింద ఉంటది పికప్ పాయింట్. బండి అయితే రైట్ టైమే ఉంది. టైం వచ్చేసి 10:50. మనకైతే మార్నింగ్ అయితే 5:30 కల్లా అయితే ఆధునిలో దించేస్తారంట. కేపీహెచ్పి పాయింట్ అయితే ఇది 744 దగ్గర పికప్ పాయింట్ మనది. కేపీహెచ్పి వచ్చేసిన నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ బస్ స్టాప్, గణేష్ మార్బుల్ ముంగట అయితే ఉంటుంది మన పికప్. పిల్లర్ నెంబర్ వచ్చేసి 717 గణేష్ మార్బుల్. మనం జేఎన్2 సిగ్నల్ అయితే దాటుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి జేఎన్2 బస్ స్టాప్. ఇక్కడైతే పికప్ చేసుకొని వెళ్దాం. మన ప్యాసింజర్ అయితే వచ్చేస్తున్నారు. నెక్స్ట్ పికప్ వచ్చేసి నిజాంపేట్ మెట్రో స్టేషన్, వసంత్ నగర్ కమాన్ దగ్గర అయితే ఉంటది మన పికప్ పాయింట్. చూపిస్తాను అది కూడా. మనకు ఆపోజిట్ ఆంధ్ర బస్సులు అయితే చూడండి, ఎస్వికేడిటి, విహారీ, ఇవన్నీ లేట్ అవర్స్ బండ్లు. ట్రాఫిక్ అయితే అక్కడ నుంచి ఫుల్ ఉంటది మనకు. మనం ఇట్లా వెళ్తున్నాం కాబట్టి ఫ్రీ ఉన్నది మనకు ట్రాఫిక్ అయితే. ఇది వచ్చేసి నిజాంపేట్ అంటే జేఎన్2 మెట్రో స్టేషన్ అంటారు. ఇది మనకు వచ్చి లెఫ్ట్ సైడ్ వసంత్ నగర్ కమాన్ అయితే ఉంటది. పిల్లర్ నెంబర్ 690 మన పికప్. ఇదే వసంత్ నగర్ కమాన్. ఇదే 690 పిల్లర్ నెంబర్ మన పికప్ పాయింట్. ఇప్పుడైతే మనం మియాపూర్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసినాం. ఇదే మెట్రో స్టేషన్. మనకు వచ్చేసి పికప్ పాయింట్ బొమ్మరిల్లు ఉన్నది. బొమ్మరిల్లు రెస్టారెంట్ దగ్గర అయితే పికప్ ఉంటది. అది చూసుకొని నెక్స్ట్ ఆల్విన్ నుంచి కొండాపూర్, అట్లా కొండాపూర్ వెళ్ళి గచ్చిబౌలి అయితే వెళ్తుంది మన బస్సు. మియాపూర్ పికప్ పాయింట్ కి అయితే వచ్చేసినాము. ఇదే బొమ్మరిల్లు రెస్టారెంట్. ఇది మన పికప్ పాయింట్ మియాపూర్. ఇక్కడైతే ఏం లేవు కాబట్టి నెక్స్ట్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలు అయితే ఉన్నది. ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఉంటుంది మన పికప్ పాయింట్. ఇప్పుడే మనం మియాపూర్ ఆల్విన్ చౌరస్తాకి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం మనం. లెఫ్ట్ కొండాపూర్ హర్ష టయోటా పికప్, ఆ నుంచి వెళ్ళి గచ్చిబౌలి అయితే వెళ్తాము. ఇక మనం లెఫ్ట్ అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ అయితే ఐసిఐసి బ్యాంక్ దగ్గర మన పికప్ పాయింట్ ఉంటుంది. లెఫ్ట్ తిరగగానే ఐసిఐసి బ్యాంక్. అదే అగో నెక్స్ట్ వస్తుంది చూడండి ఐసిఐసి బ్యాంక్. వచ్చేసి జబ్బార్, ఇది కూడా బెంగళూరే. ఇదే ఐసిఐసి బ్యాంక్. ఇక్కడనే మన పికప్ పాయింట్. ఓకే జబ్బార్ వచ్చేసి బెంగళూరు అనుకుంటా. ఇది కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్. ఇది ఆర్టీఏ ఆఫీస్ దాటంగానే మనకు హర్ష టయోటా అయితే వస్తుంది. హర్ష టయోటా పికప్ పాయింట్. ఇది వచ్చేసి మళ్ళీ హైటెక్ సిటీకి వెళ్తుంది ఈ రోడ్డు. ఇటు వెళ్తే హైటెక్ సిటీ. ఈ ఫ్లైఓవర్ అయితే మనకు ఆపోజిట్ ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కి ఇక్కడ దిగేది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లైఓవర్ కింది నుంచి అయితే వెళ్తాము. కింది నుంచి వెళ్ళి హర్ష టయోటా పికప్ చేసుకొని మళ్ళీ ఒక అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్ లో నుంచి అయితే వెళ్తాము. అండర్ పాస్ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ గచ్చిబౌలి. ఇక్కడనే హర్ష టయోటా చూడండి. ట్రాఫిక్ అయితే ఫ్రీగానే ఉంది. టైం అయితే 11 అయిపోయింది కాబట్టి ట్రాఫిక్ అంత ఏం లేదు మనకు. ఇప్పుడు ఇది రెనాల్డ్ షోరూమ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసినాం మనము. హర్ష టయోటాకి అయితే వచ్చేసినాం. సిగ్నల్ దాటంగానే అయితే ఉంటుంది టయోటా షోరూమ్. ఈ ఫ్లైఓవర్ కూడా పిల్లర్ నెంబర్స్ అయితే ఇచ్చుడు P41 P40. ఏంటంటే అక్కడ స్టార్ట్ అయ్యి కొండాపూర్ సిగ్నల్లో స్టార్ట్ అయ్యి ముంగట ఆఫీస్ స్పేస్ దగ్గర అయితే దిగుతుంది. ఇది వచ్చేసినాం చూడండి. ఇదే హర్ష టయోటా. బస్ ఆగింది కదా, అదే మన పికప్ పాయింట్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి హర్ష టయోటా.
ఇదే హర్ష టయోటా, కొండాపూర్ హర్ష టయోటా మన పికప్ పాయింట్. అంతలోపు రాదు నేను వచ్చాడు. హర్ష టయోటా పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక మనం అండర్ పాస్లో అయితే వెళ్తాము. చూడండి పైన లెఫ్ట్ సైడ్ హైటెక్ సిటీ, స్ట్రేట్ పోతే గచ్చిబౌలి, నెక్స్ట్ బొటానికల్ గార్డెన్. ఈ అండర్ పాస్లో వెళ్ళి అయితే మనం గచ్చిబౌలి వెళ్తాము. అండర్ పాస్లో మనకు బొమ్మలు అయితే చూడండి ఎట్లా అంటారు, కొండాపూర్ అండర్ పాస్ అంటారు ఇది. చూడండి మిలిటరీ లైన్స్, ఆర్మీ సోల్జర్స్ అయితే వేసిర్రు, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి జిహెచ్ఎంసి అండర్ పాస్ బయటకు అయితే వెళ్ళినాము. ఈ రైట్ సైడ్ వెళ్తే బొటానికల్ గార్డెన్ సిగ్నల్ ఇది, మనం స్ట్రేట్ వెళ్ళిపోతాము. వీరేంద్రం ట్రావెల్స్. రైట్ సైడ్ పోతే మళ్ళీ ఎస్పీఎఫ్ అయితే పోతాం. ముంగట అక్కడ వచ్చేసి అది బొటానికల్ గార్డెన్, మనమైతే స్ట్రేట్ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే మనం గచ్చిబౌలి దగ్గరికి అయితే ఉన్నాం. ఇక ఈ కొత్త ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అవుటర్ రింగ్ రోడ్ కి అయితే దిగుతుంది ఈ ఫ్లైఓవర్. నెక్స్ట్ అయితే గచ్చిబౌలి. టైం అయితే 11:20 అవుతుంది. మనం గచ్చిబౌలి సిగ్నల్ కి అయితే వచ్చేసినాము. నెక్స్ట్ మనం ఎయిర్పోర్ట్ బస్ స్టాప్ లో అయితే పికప్ ఉంటుంది మనది. గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీద ఎయిర్పోర్ట్ బస్ స్టాప్. మనం అయితే సిగ్నల్ లో ఉన్నాం చూడండి, ఇదే గచ్చిబౌలి సిగ్నల్. సిగ్నల్ అయితే పడుతుంది మనకు గచ్చిబౌలి. ఆ సిగ్నల్ పార్ అవుతున్నాము. అక్కడ బస్సులు ఆగినాయి కదా, అక్కడనే ఉంటాయి మన పాయింట్. టైం అయితే రైట్ టైం లోనే ఉంది. ఎవ్రీడే రైట్ టైమే ఉంటుంది మన బస్. ఇది ఆపరేటర్ ఫుల్ స్ట్రిక్ట్ టైం మెయింటెనెన్స్. టైం అయితే 11:20 అయింది. గచ్చిబౌలిలో చూడండి సిగ్నల్ ఎయిర్పోర్ట్ రూట్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా ఇది కూడా శ్రీనివాస వచ్చేసి అక్కడనే ఇవి. ఇక బస్సులన్నీ పికప్ పాయింట్లు కాబట్టి మనకి ఇట్లనే ఉంటది. ఇక్కడ మన ముంగట రాజాస్ బస్ అవుతుంది, బెంగళూరు అంటది. ఇలా మళ్ళీ బాగున్నది చూడండి, బెంగళూరు బండి వెళ్తున్నది. కింగ్స్ ఆఫ్ 11:30 చూడండి ఎట్లా ఉన్నదో. అన్ని బెంగళూరు ఇక్కడ నుంచి వెళ్తాయి కాబట్టి వీళ్ళందరూ వెయిట్ చేస్తారు అందరు బస్సుల గురించి. అయితే చూడండి జనాలు అయితే ఎట్లున్నారో. అందరు బస్సుల గురించే వెయిట్ చేస్తారు. బెంగళూరు కానీ, మైసూర్ కానీ, ఊటీ కానీ, కోయంబత్తూరు కానీ అన్ని లేట్ అవర్స్ బండ్ల గురించి అయితే వెయిటింగ్. ఇక్కడైతే చూడండి అయిపోయింది. టైం అయితే 11:30 అవుతుంది. గచ్చిబౌలి పికప్ అయితే అయిపోయింది. 11:30 గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే బయలుదేరినాం మనం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శంషాబాద్ అవుతున్నది. రాజన్న జర్నీ చేస్తుండ్రు, డ్రైవింగ్ రాజన్న. మన హుసేన్ భాయ్ హాయ్ చెప్పి అందరికి. సక్రమంగా అయితే పికప్ అయితే కంప్లీట్ చేసిండు. మనకు ఆపోజిట్ వరకు అయితే వస్తాడంట అన్న. మళ్ళీ ఆపోజిట్ నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి గచ్చిబౌలి టోల్ గేట్. చూడండి రైట్ సైడ్ బిల్డింగ్లు అయితే ఎట్లా ఉంటాయో, ఏదో మనం ఫారెన్ లో తిరిగినట్టు అయితే ఉంటది రోడ్డు. ఇక్కడ ఈ నుంచి వెళ్ళి ఆ ముంగట లెఫ్ట్ టర్నింగ్ తిరిగే వరకు ఈ బిల్డింగ్స్ కానీ మస్తు కనబడతాయి ఇవి. ఎందుకంటే ఒక ఫారెన్ లో ఎట్లా ఉంటుందో అంత హైట్ బిల్డింగ్స్ అట్లా కనబడుతుంది అన్నట్టు ఈ రోడ్డు. టోల్ గేట్ యువతల వరకు, టోల్ గేట్ దాటినాక కూడా ఉంటాయి. మనమైతే గచ్చిబౌలి టోల్ గేట్ అయితే దాటుతున్నాం ఇప్పుడు. చూడండి రియర్ వ్యూ చూడు ఎట్లా కనబడుతుంది, సూపర్ కనబడుతుంది. పైన కూడా చూడు అన్న. ఒకసారి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అయ్యి ఇలా చూడండి, ఇండికేటర్ ఎట్లా కనబడుతుంది. అవుటర్ రింగ్ రోడ్ సూపర్ కనబడుతుంది మనకి ఇది. మనమైతే శంషాబాద్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు శంషాబాద్ అవుటర్ అయితే దిగుతున్నాము. శంషాబాద్ చౌరస్తాకి అయితే వెళ్ళి యూటర్న్ చేసుకొని అయితే వస్తాము. మనకు శంషాబాద్ లో పికప్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం చూడండి. శంషాబాద్ ఊర్లోకి వెళ్ళి అక్కడ యూటర్న్ చేసుకొని రిటర్న్ వస్తాము. తర్వాత మళ్ళీ తొండుపల్లి కూడా పికప్ ఉంటుంది, పికప్ చేసుకొని అయితే వెళ్తాము. లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ అవుతున్నాం చూడండి. అవుటర్ అయితే దిగేస్తాం అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ టోల్ బూత్ వస్తుంది. టోల్ బూత్ క్రాస్ కాగానే లెఫ్ట్ సైడ్ దిగితే ఊర్లోకి వెళ్ళిపోతాం. బెంగళూరుకి అయితే రైట్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అయితే విమానాశ్రయం, కిందికి అయితే దిగేస్తాం అన్నట్టు. చూడండి మనమైతే లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ వెళ్తాం. లెఫ్ట్ సైడ్ పోతే ఎయిర్పోర్ట్ పోతుంది. స్ట్రేట్ వెళ్తే శంషాబాద్ ఊర్లోకి అయితే వెళ్తుంది. శంషాబాద్ చౌరస్తా నుంచి మనమైతే యూటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వస్తాము. చూడండి హోటల్ అన్ని శంషాబాద్ హోటల్స్. మనదైతే కరాచీ బేకరీ దగ్గర ఉన్నాయి పికప్. శంషాబాద్ లో బస్ స్టాండ్ దగ్గర యూటర్న్ ఉంటుంది కదా, అప్పుడు
పికప్ కరెక్ట్ కదా చూపించి అంటే పడేలు కొద్దిగా అట్లా వేస్తే తెలుసు అనమాట. అట్లా కష్టం కడుగు చేసుకొచ్చాం అనమాట. ఓకే ఓకే సింగపూర్ నాయుడు గారు మంచిదండి. హైదరాబాద్ ఏమంటారు ఈరోజు ముందు ముంగట యూటర్న్ అయితే చేసుకొని రిటర్న్ వస్తాం మనం. ఇక్కడ యూటర్న్ అయితే చేసేస్తాం మనం. ఫైనల్ గా అయితే శంషాబాద్ పికప్ కూడా అయిపోయింది. టైం అయితే 12 అయింది. ఇంకా లాస్ట్ పాయింట్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనము. ఇక్కడ నుంచి అయితే మనము జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. మార్నింగ్ అయితే 5:30 కల్లా అయితే ఆదోని వెళ్ళిపోతామంట. మామూలుగా అయితే స్పీడ్ ఏమి ఉండదు, 80 లాకే. న్యూ వెహికల్ కాబట్టి కొత్త బస్ ఇది. 80 లాక్ ఉంటుంది, 70-80 మామూలుగా వెళ్ళొచ్చు. ఎందుకంటే 350 కిలోమీటర్స్ కాబట్టి ఆరాంగా వెళ్తారు అన్నట్టు. నో మోర్ టెన్షన్ లేదు, తొందర లేదు, ఏమీ లేదు అన్నట్టు. కస్టమర్స్ కి అయితే వెళ్ళినట్టు కూడా అనిపించదు నాకు తెలిసి, ఎందుకంటే రోడ్ అంతా సాఫ్ ఉంటది కాబట్టి. జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి షాద్ నగర్, జడ్చర్ల, తర్వాత కొత్తకోట, పెబ్బేరు, కర్నూలు నుంచి రైట్ తీసుకుంటాం ఎమిగ్నూరు నుంచి ఆదోని. మా రాజన్న అయితే డ్రైవ్ చేస్తుండు. కంప్లీట్ అయిపోయింది. పికప్ శంషాబాద్ లాస్ట్ పాయింట్. అందరిని సీట్లు అయితే చెక్ చేసుకుంటుండో, అందరు ఉన్నారా, ఇంకేమైనా మిస్ అయినామని అయితే చెక్ చేసుకుంటుండో. కర్నూలు వచ్చేసి ఇంకా 180 కిలోమీటర్స్ అవుతున్నది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం కొత్తూరు దగ్గర ఉన్నాం. కర్నూలు అంటే 3 అవర్స్, అంజల్ ఒక 2 అవర్స్. టైం అయితే 12 అవుతుంది. 6 అవర్స్ జర్నీ అయితే ఉంటది ఆదోని. జర్నీలో ట్రైన్ భోగి అయితే వస్తున్నది. ట్రైన్ ఇంజనా భోగి అది. మనమైతే కొత్తూరు బైపాస్ లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ అయితే కొత్తూరు ఊర్లోకి పోతుంది. మనం లెఫ్ట్ సైడ్ జాంగిరిపీర్ల దర్గా అని ఉంటుంది, అక్కడికైతే వెళ్తుంది మన జర్నీలో కొత్తూరు. టైం వచ్చేసి 11:20. కొత్తూరు అయితే రైట్ సైడ్ పోతుంది. నెక్స్ట్ జేపీ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్ కి. అయితే మనమైతే స్ట్రేట్ వెళ్తున్నాము. కర్నూలు చెప్పినా కదా 180 కిలోమీటర్స్ ఈ నుంచి వెళ్ళి. జడ్చర్ల వచ్చేసి 46 కిలోమీటర్స్ ఉంది. జడ్చర్ల అయితే టాయిలెట్ బ్రేక్ ఇస్తాడంట. షాద్ నగర్ బైపాస్ లో అయితే ఉన్నాం. ఇక్కడ హోటల్ ఉంటుంది చూడండి, హోటల్ హసీనా ఎంట్రన్స్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అక్కడ నుంచి రైట్ అయితే షాద్ నగర్ ఊర్లకు, తర్వాత బైపాస్ ఒక ఫ్లైఓవర్, టోల్ గేట్ అయితే వస్తుంది. టైం అయితే 12:45 అయింది. ఫస్ట్ టోల్ గేట్ షాద్ నగర్ టోల్ గేట్ కి అయితే వచ్చేసినాం మనము. కర్నూలు వచ్చేసి నాకు తెలిసి ఇంకో 160 కిలోమీటర్స్ ఉన్నది అనుకుంటా. అంతే. టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయినాం. బాలానగర్ ఊర్లకు అయితే వచ్చేసినాం. బాలానగర్ కర్నూలు అయితే 150 కిలోమీటర్స్ ఉంది. జడ్చర్ల 20, బెంగళూరు వచ్చేసి 504 ఉంది. ఇది బాలానగర్. నెక్స్ట్ రాజాపూర్, తర్వాత జడ్చర్ల. టైం వచ్చేసి 12:50. బండి రైట్ టైంలోనే వెళ్తుంది. బాలానగర్ అనుకుంటా, ఇది కట్టాలి ఇది ఫ్లైఓవర్, ఎందుకంటే కింద యాక్సిడెంట్లు ఎక్కువ అయిపోతున్నది. ఈ ఫ్లైఓవర్ వేస్తే నిమ్మలం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డౌన్ ఉంటుంది అక్కడ నుంచి ఇడికి. ఇక్కడ ఇది చౌరస్తా, ఇది ఇక్కడ ఇబ్బంది అవుతుంది బాగా. ఫ్లైఓవర్ వేస్తే సూపర్. రాజాపూర్ ఊరికైతే వచ్చేసినాం. రాజాపూర్, బెంగళూరు, జడ్చర్ల వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంది. ఆ ఆటో మీద అయితే చూడండి, కోటి బాధలున్న కూటి కోసమే మన కష్టం అన్నట్టు కొటేషన్ అయితే చాలా బాగా రాసిండు. కనబడుతుందో చూడు, కోటి బాధలున్న కూటి కోసమే. ఇప్పుడు కనబడుతుంది. ఎస్, అన్న అయితే చాలా బాగా రాసిండు కొటేషన్. ఎందుకంటే అందరం కూడా బాధలు ఉంటాయి, బాధలు లేని వాళ్ళు ఎవ్వరు లేరు. ఎన్ని బాధలున్నా కూటి కోసమే మనం చేసేది. మరి ఇలా ఆగినప్పుడు అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకు, ఎందుకంటే నైట్ టైం చాలా రిస్క్ అవి. మనమైతే ఇప్పుడు హోటల్కి అయితే వచ్చేస్తున్నాం. నెక్స్ట్ హోటలే బాబా. ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ అయితే ఇస్తాము. ఇక్కడ లోపలికి వెళ్తాము. బండ్లన్నీ అయితే ఇక్కడనే అవుతాయి. వాష్రూమ్ కానీ, డిన్నర్ బ్రేక్ కానీ అన్ని ఇక్కడనే. టిఫిన్ చేసుకోవాలంటే ఎవరైనా చేసుకోవచ్చు. అన్ని బస్సులు అయితే ఆగినాయి ఇక్కడ. ద్వారకా, ఇది కూడా అక్కడికే కానా? ద్వారకా, ఇది కూడా శ్రీనివాస, ద్వారక, శ్రీకృష్ణ కూడా ఉంది. టైం వచ్చేసి 1 అయింది. కరెక్ట్ 1 గంటకైతే హోటల్ మున్న వరకు అయితే వచ్చేసినాం. A few moments later. టైం అయితే 1:30 అవుతుంది. వాష్రూమ్ బ్రేక్ అయితే అయిపోయింది. మున్నవారు హోటల్ బయలుదేరుతున్నాం ఇప్పుడు. 1:30కి అయితే జడ్చర్లలో అయితే బయలుదేరుతున్నాం. ఇంకా కర్నూలు వచ్చేసి 150 కిలోమీటర్స్ ఉన్నది.
కర్నూలు నుంచి ఇంకో 100 ఆదోని. ఓకే, అన్ని బస్సులు అయితే ఇక్కడనే ఆగుతాయి చూడండి. మునావర్ హోటల్, మన మంగళది కూడా అక్కడికే. మనమైతే బయలుదేరినాం ఇప్పుడైతే మనం జడ్చర్ల ఎంటర్ అయితే అవుతున్నాం. జడ్చర్ల ఫ్లైఓవర్ మీద ఉన్నాం. కిందికి లెఫ్ట్ వెళ్తే జడ్చర్ల ఊర్లోకి అయితే వెళ్తుంది. మనం ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతాము. టైం అయితే 1:30. ఇక్కడ కూడా మనది ఉన్నది స్టాప్ పాయింట్. ఎవరైనా బుక్ చేసుకుంటే ఫ్లైఓవర్ ఎండింగ్లో అయితే ఎక్కొచ్చు. 24 hours ఆన్లైన్ ఉంటుంది. ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు, ఎక్కొచ్చు. చూడండి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. రైట్ సైడ్కి వెళ్తే ఫ్లైఓవర్ కింద రైట్ సైడ్కి వెళ్తే మహబూబ్ నగర్, లెఫ్ట్ సైడ్ వెళ్తే వనపర్తికి వెళ్తుంది. రైట్ సైడ్కి అయితే అగో మహబూబ్ నగర్ వెళ్తుంది. మనమైతే స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఫ్లైఓవర్ ఎండింగ్లో అయితే పికప్ పాయింట్ ఉంటుంది మనది. అక్కడ బస్సులు ఆగినాయి కదా చూడండి. ఇక్కడైతే పికప్ పాయింట్ ఉంటుంది చూడండి. ఇది మనమైతే భూత్పూర్కి వచ్చినాం. టైం అయితే 1:45 అవుతుంది. భూత్పూర్ ఎంట్రన్స్ లో అవుతున్నాము. భూత్పూర్ ఫ్లైఓవర్ ఎక్కుతాం. అయ్యో ఇదే భూత్పూర్ ఊరు. భూత్పూర్ ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే మహబూబ్ నగర్ వెళ్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే నాగర్ కర్నూల్. ఈ నుంచి వెళ్ళి కర్నూలు వచ్చేసి ఇంకా 110 kilometers ఉన్నట్టుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తకోట వస్తుంది, తర్వాత పెబ్బేరు, తర్వాత కర్నూలు. హైదరాబాద్ నుంచి వస్తే అయితే సెకండ్ టోల్ గేట్ దగ్గర అవుతున్నాము. అడ్డకల్ టోల్ గేట్ ఇది. 2 అయితే అయింది కరెక్ట్. 2 ఇది దాటంగానే నెక్స్ట్ 3వ టోల్ గేట్ ఉంటుంది. 80 kilometers అవుతున్నది కర్నూలు. ఆ కొత్తకోట వచ్చేసి 19 kilometers. దిగుతున్నావా? మా హుస్సేన్ భాయ్ అయితే దిగుతున్నట్ట. మళ్ళీ ఎదురుగా బస్సు వస్తుంది, దాంట్లో వెళ్తాడు, వెళ్ళిపోతాడు. టోల్ గేట్ అయితే దాటుతున్నాం. మన క్యాప్టెన్ వచ్చేసి రాజన్న. మనకు న్యూ బస్, న్యూ బ్రాండ్, డిగ్నిటీగా మెయింటెనెన్స్ చేయాలని అయితే డ్రైవర్ యూనిఫామ్ కూడా ఇచ్చారు మనకు. చూడండి యూనిఫామ్ వచ్చేసి జేఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓకే, మంచి రేటింగ్ రావాలి. న్యూ బస్ కాబట్టి రేటింగ్ కంపల్సరీ ఉంటుంది అనుకుంటున్నా. ఎదురుగా వస్తుంది చూడు జాస్, ఆపోజిట్ అయితే ఎదురైంది. టైం అయితే 2:20 అయింది. మనం కొత్తకోటకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే కొత్తకోట, స్టేట్ కర్నూలు, బెంగళూరు స్టేట్ కన్యాకుమారి. మనం కొత్తకోట బైపాస్లో అవుతున్నాం. ఇప్పుడు ఇంకో గంట పావు అయితే మనం కర్నూలు చేరిపోతాము. కొత్తకోట వనపర్తి, లెఫ్ట్ సైడ్ వనపర్తి కూడా 15 kilometers. ఇదే కొత్తకోట ఎంట్రన్స్. బైపాస్లో అవుతున్నాం మనం ఇప్పుడు. టైం అయితే 2:40 అయింది. పెబ్బేరుకి అయితే వచ్చినాం మనము. పెబ్బేరు బైపాస్లో ఉన్నాము. ప్రస్తుతం అయితే మనం పెబ్బేరు ఎంట్రన్స్లో ఉన్నాం, బైపాస్ ఎంట్రన్స్. కర్నూలు వచ్చేసి ఇంకా 56 kilometers, అనంతపురం 203, బెంగళూరు 410. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తేనే పెబ్బేరు ఊర్లోకి వెళ్తాం. కర్నూలు అయితే ఇంకా 56 kilometers. 2:40 అయింది. ఇంకో గంటల 3:40 వరకు అయితే కర్నూలు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను నేను. ఆ నుంచి వెళ్ళి కర్నూలు నుంచి ఇంకో 100 kilometers. అంతేనా రాజన్న? కర్నూలు నుంచి 100 kilometers? 100 kilometers. నెక్స్ట్ మనకైతే కృష్ణా రివర్ అయితే తగులుతుంది. రివర్ దాటిన తర్వాత ఎర్రబెల్లి చౌరస్తా. ఎర్రబెల్లి చౌరస్తా నుంచి రైట్కి వెళ్తే గద్వాల్, అటు వెళ్తాం మనము. కృష్ణా రివర్ అయితే చూద్దాం నెక్స్ట్. కృష్ణా రివర్ అయితే వచ్చేసింది. అబ్బా డీసీఎం చూడు కరెక్ట్. అరే నిద్రలో పోయినట్టు మానాడు అవతలకి. అబ్బా ఇదే కృష్ణా రివర్. ఇక రాసింది కృష్ణా రివర్. ఇది దాటిన వెంటనే ఎర్రబల్లి చౌరస్తా. నీళ్ళు అయితే కనబడతలేవు మనకు, ఉన్నాయా లేవా కూడా ఏం తెలియదు. ఫ్లైఓవర్ అది బ్రిడ్జ్ అయితే చూడండి పొడుగు అయితే ఉంటుంది. ఇది ఒక 1/2 kilometer పైన ఉంటుంది. ఇది ఎర్రవెల్లి చౌరస్తా ముంగటున్నది. రైట్ సైడ్ మొత్తం పోలీస్ అకాడమీ. చీకట్లో కనబడతలే కానీ మనకు మొత్తం పోలీస్ అకాడమీ అంటారు అన్నట్టు. ఇది కనబడుతుంది చూడండి. ఇక్కడ ఎర్రవెల్లి చౌరస్తా. రైట్ సైడ్కి వెళ్తే గద్వాల్ వెళ్ళిపోతాం మనమైతే స్టేట్. ఇంకా ఈ నుంచి వెళ్ళి కర్నూలు అయితే దగ్గరనే ఉంటుంది మనకు. అదో చూడండి ఇది గద్వాల్ రోడ్ అన్నట్టు. మనకు గద్వాల్ వెళ్ళిపోతుంది, మనం స్ట్రేట్ వెళ్తాం.
టైం వచ్చేసి 2:50 అయింది, 2:50 మనం ఎర్రవెల్లి చౌరస్తా అయితే దాటినాం. కర్నూలు అయితే ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. హాఫ్ అన్ అవర్లో అయితే కర్నూలు రీచ్ అవుతాం మనము. టైం అయితే 3 అయింది. అన్ననే తోలుతున్నాడు, రాజన్న అయితే డ్రైవింగ్ ఫుల్ యాక్టివ్ అనే తోలుతున్నాడు. ట్రాఫిక్ అయితే ఏం లేదు, రోడ్ అయితే సాఫ్ ఉంది. తెలుసు కదా హైవే ఇది, బెంగళూరు టు హైదరాబాద్ హైవే, అట్నే కన్యాకుమారి కూడా హైవే ఇది, NH44. ట్రాఫిక్ క్లియరెన్స్ అయితే బాగానే ఉన్నది మనకి. ఇప్పుడు బెంగళూరు అయితే 377 కిలోమీటర్లు అవుతున్నది ఈ నుంచి. ఇంకా కర్నూలు 23 కిలోమీటర్లు. నెక్స్ట్ కర్నూలుకి 20 కిలోమీటర్ల యువతల అయితే తెలంగాణ బార్డర్ అవుతున్నది. జస్ట్ ఒక 500 మీటర్స్ లో అయితే తెలంగాణ బార్డరు. చూద్దాం, బార్డర్ అయితే చూపిస్తా. కాకపోతే ఈ పెట్రోల్ పంప్ ఉన్నది కదా ముంగడ, పెట్రోల్ పంపే బార్డరు. బండ్లన్నీ ఆగి ఉన్నాయి కదా, ఇదే తెలంగాణ బార్డరు. మెల్లగా అయితే ఇక్కడ మూవ్ అవుతుంది, ఎందుకంటే అన్ని బండ్లన్నీ చెక్ అవుతాయి కాబట్టి కొంచెం మూవ్ ఉంటది. మన బస్సులు అయితే ఆపరు అనుకో, లారీలు అవి అయితే చెక్ అవుతుంటాయి. ఇదే చెక్ పోస్ట్ అన్నట్టు తెలంగాణది. ముంగట 7 Hills బస్సు కూడా పోతుంది, చూద్దాం. ఫైనల్ గా అయితే 3వ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఒక 1000 మీటర్స్ అవుతున్నది 3వ టోల్ గేట్. ఇది వచ్చేసి కర్నూలు దగ్గర ఉంటది టోల్ గేట్. ఇది మనకు హైదరాబాద్ నుంచి వస్తుంటే అయితే ఔటర్ రింగ్ రోడ్ ఒక టోల్ గేట్, ప్లస్ ఇవి హైవే మీద అయితే 3 టోల్ గేట్లు. కర్నూలు వచ్చేసి 8 కిలోమీటర్లు ఉంది. ఇంకా చెప్పినాను కదా, టైం అయితే 3:20 అవుతుంది. కరెక్ట్ 3:30కి అయితే కర్నూలు అయితే రీచ్ అవుతాం అనుకున్నాం కదా, సేమ్ అది. ఇంకొక 10 మినిట్స్ లో అయితే కర్నూలు అయితే రీచ్ అయిపోతాం. మనం అయితే మన జర్నీలో కర్నూలు నుంచి రైట్ తీసుకుంటే ఎమిగ్నూర్, ఆదోని వరకు అయితే చూద్దాము ఎంత అవుతుందో టైము. అన్న అయితే 5:30 వరకు అయితే వెళ్ళిపోదామని అన్నాడు. మామూలుగా 60-70 వేస్తున్నాం, స్పీడ్ అయితే ఏం లేదు. ఆ స్పీడ్ లో వచ్చినా కూడా టైం అయితే మనకు ఫుల్ మిగిలింది. టెన్షనే లేదు ఈ రూట్ జర్నీకి అయితే. మనకు తెలిసి అంత మంచిగా జర్నీ అయితే సాగుతుంది ఓవరాల్ గా. కర్నూలు టోల్ గేట్ అయితే దాటేస్తున్నాం ఇప్పుడు. కర్నూలు టోల్ గేట్ దాటంగానే అయితే టాయిలెట్ కాంప్లెక్స్ అయితే ఉన్నది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటది టాయిలెట్ కాంప్లెక్స్. తర్వాత అయితే నెక్స్ట్ మళ్ళీ ఒక నది వస్తుంది మనకు. ఉన్నది పెన్నా నది అన్నది. నెక్స్ట్ పెన్నా నది అయితే వస్తుంది మనకు. ఆ పెన్నా నదిని కూడా చూద్దాము. ఇది కర్నూలు ఎంట్రన్స్ లోనే ఉంటది. చూడండి, భారత్ బెంజ్ షోరూమ్ అయితే ఇక్కడనే ఉన్నది మనకు. కర్నూలు అయితే ఈ నుంచి ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంటది. కర్నూలు 6 కిలోమీటర్స్, అనంతపురం 154. ముంగట 7 Hills ఎదురైంది. మన ముంగట ఒక 7 Hills ఉండే కదా, ఇక్కడైతే ఒకటి ఎదురైంది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పెన్నా నది. అయితే వాటర్ ఏం కనబడవు మనకైతే, కాకుండా పెన్నా నది బ్రిడ్జ్ మించి వెళ్తాము. ఒక 10 మినిట్స్ లోపు అయితే మనం కర్నూలు రీచ్ అయిపోతాము. ఇదే పెన్నా నది. వాటర్ అయితే కనబడతలేవు, చూడండి. అది మొత్తం పెన్నా నది బ్రిడ్జ్ మించి అయితే వెళ్తున్నాం మనము. ఇగో వాటర్ కనబడుతున్నాయా, లైట్ గా కనబడుతున్నాయి వాటర్ అయితే. కర్నూలు ఆటోనగర్ లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఆటోనగర్ ఇక్కడనే అన్ని షోరూమ్లు అయితే ఉంటాయి. టాటా గానీ, లీలాండ్ గానీ. కార్ షోరూమ్ లో అయితే వెనకనే పోయినాయి, అదైతే తీయలేదు వీడియో. కొంచెం ఈ నుంచి వెళ్ళి మనం కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత స్ట్రేట్ వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోతాం. అనంతపూర్ బెంగళూరు అయితే స్ట్రేట్ వెళ్ళిపోతాం. మనం ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటాం అన్నట్టు. ఇది మన రూటు. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగినాక లెఫ్ట్ అయితే తీసుకుంటాం మనము. ఇక్కడనే లెఫ్ట్ అయితే తీసుకుంటాం. మంత్రాలయం బళ్ళారి అని ఉంది కదా, ఆదోని. ఇక్కడ ఆదోని కర్నూలు అని చూపిస్తున్నారు చూడండి. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కింది నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ అయితే తీసుకుంటాం. మంత్రాలయం కూడా ఎమిగ్నూర్ నుంచి వెళ్తుంది. ఎమిగ్నూర్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటది అనుకుంటా మంత్రాలయం. ఎమిగ్నూర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆదోని, రైట్ తీసుకుంటే మంత్రాలయం, స్ట్రేట్ వెళ్తే రాయచూర్ వస్తుంది అనుకుంటా. కర్నూలు చౌరస్తాలు అవుతున్నాం. ఇదే బళ్ళారి చౌరస్తా అంటారు. ఇది చూడండి, రైట్ కి అయితే మళ్తాం మెల్లగా. ప్రతిదీ ఏ ఊరు నుంచి వచ్చినా కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలంట. ఆల్రెడీ ఉన్నాయి చూడండి. అబ్బో, అటు సైడ్ అయితే బండ్లు బాగున్నాయి. కావేరి ఆగింది జింగ్ ప్లస్. రైట్ కి అయితే మళ్తున్నాం. రైట్ సైడ్ కి అయితే వచ్చేసినాం. ఆదోని రోడ్ ఇదే మనకు. చెప్పినాను కదా, కరెక్ట్ 3:30కి అయితే కర్నూలు రీచ్ అయిపోయినాము. మనమైతే ఇప్పుడు ఆదోని రోడ్లకైతే మళ్ళీనాము. ముంగడికి వెళ్ళాక మళ్ళీ బళ్ళారి రోడ్ లెఫ్ట్ అయితే ఉంటది.
మనమైతే స్ట్రేట్ వెళ్ళిపోతాం. కర్నూలు అయితే ఇప్పుడే దాటుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి నాగులాపురం. నాగులాపురం దాటిన తర్వాత అయితే కోడుమూరు. స్ట్రేట్ వెళ్తే బళ్ళారి వెళ్తుంది. మనమైతే రైట్ తీసుకొని వెళ్తామంట కోడుమూరు నుంచి. చూద్దాం, ఆ రైట్ తీసుకున్నది కూడా చూపిస్తాను. నాగులాపురం ఊరికైతే వచ్చేసినాము. ఇక్కడ టీ బ్రేక్ అయితే ఇచ్చిండు అన్న. ఇక్కడ టీ దాగా అయితే వెళ్దాం. 3:50 అయితే అవుతుంది టైము. అన్న టీ తాగుతాడంట. టీ తాగి బయలుదేరదాం. బస్ ఇండికేటర్స్ అయితే సూపర్ ఉంటాయి ఇవి, ఎందుకంటే ఈ నుంచే లాందాక ఫుల్ సిగ్నల్. నాగలాపురం నుంచి అయితే బయలుదేరినాం ఇప్పుడే. అన్న అయితే టీ తాగి మళ్ళీ కూర్చుండు. అన్న ఇప్పుడే రిఫ్రెష్ అయ్యిండు. ఇది నాగలాపురం విలేజ్. తర్వాత కోడుమూరు. కోడుమూరు నుంచి రైట్ తీసుకుంటే ఎమిగ్నూర్. కోడుమూరుకి అయితే వచ్చినాం. టైం వచ్చేసి 4:20 అయితే అవుతుంది. కోడుమూరులో అవుతున్నాం మనము. కోడుమూరు పెద్దదే ఇది. దీని తర్వాత ఎమిగ్నూర్. గీతా ట్రావెల్స్. ఇది బళ్ళారి. మనమైతే ఇక రైట్కి వెళ్ళిపోతాం అన్నట్టు. మొత్తం విలేజ్ చూడు, పెద్దగానే ఉంటుంది కోడుమూరు ఇది. పత్తికొండ, గుంతకల్, బళ్ళారి. స్ట్రేట్ వెళ్తే బళ్ళారి. మనమైతే రైట్ తీసుకుంటున్నాం. ఇక్కడ మంత్రాలయం 55 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి. చూడండి, సింగిల్ రోడ్ అన్న ఇదంతా. మామూలు డబల్ రోడే ఉంటుందంట. ముంగట ఐవీఆర్కి ఇట్లా ఆగింది చూడండి. బళ్ళారికి వెళ్తుందంట ఇది ఐవీఆర్. మసీదే అన్నది. చాలా బాగుంది మసీద్ ఇది. కోడుమూరు దాటినాక ఈ రోడ్ అయితే కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది. డబల్ రోడ్డు పర్వాలేదు. ఏదైనా బండి వస్తే మాత్రం కంపల్సరీ స్లో కావాలి. మనం కోడుమూరు అయితే దాటినాం కదా. కోడుమూరు దాటి 10-15 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. ఈ నుంచి అయితే ఆదోని ఇంకా 50 కిలోమీటర్లు అయితే ఉంటుందంట. రోడ్ అయితే చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నదో. ఇది రోడ్డు. ముంగట ఇంకా ఎమిగ్నూర్ వస్తుంది. ఎమిగ్నూర్ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్లో అయితే కొంచెం స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి. అందరూ అయితే లేచేసారు. మనమైతే ఇప్పుడు గోనెగండ్లలో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎమిగ్నూరేనా? నెక్స్ట్ వచ్చి ఎమిగ్నూరు. 4:45 అవుతుంది. గోనెగండ్ల ఊరు పెద్దగానే ఉన్నది ఇది మంచిగా. ముంగడ వీళ్ళు వెళ్తారు మంత్రాలయంకేమో. వీళ్ళు మంత్రాలయంకేనా అన్న వీళ్ళు? శ్రీశైలం పోయి వస్తారు, మంత్రాలయంకి వెళ్తున్నట్టు. టూర్ అన్నట్టు వాళ్ళది. ఈ ఊరు పేరు వచ్చేసి రాళ్ళదొడ్డి అంట. తర్వాత ఇంకో ఊరు తర్వాత అయితే ఎమిగ్నూర్ వస్తుందంట. చూద్దాం. నెక్స్ట్ ఊరు అయితే ఎర్రకోట అంట. ఎర్రకోట తర్వాత ఎమిగ్నూర్. ఎన్ని కిలోమీటర్లు ఉందన్న ఎమిగ్నూర్? ఈ నుంచి వెళ్ళి 11 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎమిగ్నూరు. టైం అయితే కరెక్ట్ 5 అయింది. ఎమిగ్నూర్ ఎంట్రన్స్లో అవుతున్నాము మనము. ఎమిగ్నూర్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి రైట్ పోతే మంత్రాలయం అన్న. ఇది ఎటు? లెఫ్ట్ రైట్కు నందవరం. మనమైతే లెఫ్ట్ మళ్ళినాము ఎమిగ్నూర్ నుంచి. ఇది ఆదోనికి వెళ్తుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ 28 కిలోమీటర్లు ఆదోని. చూడండి మంచిగా ఉన్నది. ముంగట సర్కిల్ వస్తుందంట. చూద్దాము. శివ సర్కిల్. శివ సర్కిల్ అయితే దాటినాము. ఇక్కడ మనకైతే శివ సర్కిల్లో అయితే డ్రాపింగ్ ఉంటుంది, పికప్ ఉంటుంది. ముంగడికి వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్తే మంత్రాలయం, లెఫ్ట్ వెళ్తే ఆదోని. కరెక్ట్ 5 o'clock అయితే ఎమిగ్నూర్ వచ్చేసినాము. ఇంకో ½ an hourలో ఆదోని చేరిపోతాం. అన్న అన్నాడు అక్కడనే 5:30 వరకు అయితే ఆదోని వెళ్ళిపోతాం అని అన్నాడు. బండి అయితే రైట్ టైము.
జర్నీ అయితే చేసినట్టే లేదైతే, ఎందుకంటే కొత్త బండి, రూట్ బాగుంటుంది, డ్రైవింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే 10 గంటల నుంచి కూర్చున్నా కూడా అసలు కూర్చున్నట్టు లేదు, చాలా బాగుంది. స్టేట్ బళ్ళారి, ఆలూరు, ఆదోని. రైట్కి వెళ్తే ఇదేనా మంత్రాలయం రోడ్? రైట్కి వెళ్తే మంత్రాలయం వెళ్తుంది. దీన్ని అన్నమయ్య సర్కిల్. ఇది NH 167కి వచ్చినాము. మళ్ళీ NH 167, ఆదోని అయితే 26 కిలోమీటర్లు ఉంది. ఆదోని తర్వాత ఆలూరు, బళ్ళారి. అది ఓకే, ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే చేరిపోతాం మనము. ఇప్పుడే ఫైనల్ డెస్టినేషన్కి అయితే ఏరినాం మనము. ఆదోని అయితే ఎంటర్ అయినాము. అన్న టైంకే 5:35, 5:40 అవుతుంది టైము. ఆదోని బైపాస్లో అవుతున్నాం మనం. ఇప్పుడు ఊర్లోకి వెళ్తాం. ఇప్పుడు మనము చూద్దాం లోపల ఎక్కడెక్కడ వెళ్తాం అనేది. ఈ నుంచి గుత్తి 72, ఆదోని స్టేట్. చెన్నై 371, బెంగళూరు 336, గుత్తి 72, ఆదోని పట్టణం. ఇంకా 4 కిలోమీటర్లు ఉన్నది మనకు. దర్గా అంటారు, ఇది దర్గా. అది 2 ఒకటే. డెకరేషన్ రంజాన్ సీజన్ కాబట్టి డెకరేషన్ బాగా చేసిర్రు. ఆదోనిలో అయితే మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్తే గుత్తి వెళ్తుంది, రైట్ సైడ్కి అయితే బళ్ళారికి వెళ్తుంది అంట. ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ముంగడు ఉన్నదా? ఫైనల్గా అయితే ఆదోని అయితే చేరినాము. టైం వచ్చేసి 5:50 అవుతుంది. అన్న అయితే రాత్రే చెప్పిండు 5:30, 6 గంటల లోపు అయితే ఉంటామని. ఈరోజు అయితే రాజన్నతో అయితే జర్నీ చేసినాం. చాలా హ్యాపీగా ఉంది రాజన్న, డ్రైవింగ్ సూపర్. ఎందుకంటే జర్నీ చేసినట్టే లేదు, మీతోటి ఇంతసేపు ముంగడ కూర్చున్నా కూడా ఇంత కూడా మనకేం ఇది అనిపించలే. చాలా బాగా ఉంది జర్నీ అయితే. అందరికి హాయ్ చెప్పన్నా. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఆదోని నుంచి హైదరాబాద్ అయితే తీస్తాము. సాయంత్రం వస్తారా రాజన్న? ఇంకో డ్రైవర్ వస్తారా? ఎవరు? మారుతి అని వస్తాడంట ఇంకో డ్రైవర్. సాయంత్రం ఆదోని నుంచి మళ్ళీ హైదరాబాద్ అయితే తీస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఫైనల్గా అయితే ఆదోని ఆఫీస్కి అయితే వచ్చేసినాం. సాయంత్రం ఇక్కడ నుంచే ఉంటుంది మళ్ళీ పికప్. ఫైనల్గా అయితే మనం ఆదోనికి అయితే చేరినాము. JAS ట్రావెల్స్ లో హైదరాబాద్ నుంచి ఆదోని అయితే జర్నీ చేసినాం. ఈ వ్లాగ్ అయితే ఇంతతోటి ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.